హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. రండి, నేను ఆలు బజ్జీ తయారు చేయబోతున్నాను. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది, సాయంకాలం పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది. ఏదో ఒకటి గరం గరంగా తినాలనిపిస్తుంది. అవి పకోడీలు, బజ్జీలు అయితే చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఆలు బజ్జీ చేయబోతున్నాను. చూసారా, వర్షం చిన్న చిన్న చినుకులు పడుతుంది కానీ చల్లగా ఉంది. అందుకని ఆలు బజ్జీలు తయారు చేస్తాను. పిల్లలు వచ్చే టైంకి ఆలు బజ్జీ తయారు చేసి పెడితే ఆలు హ్యాపీ, నేను హ్యాపీ, ఆలుగడ్డ కూడా హ్యాపీ. మంచి బజ్జీలకి నేను పనికొచ్చానని. ఇప్పుడు ఆలుని దాని మీద తొక్క మొత్తం తీసేసుకొని కడిగి పెట్టుకున్నాను. దీంట్లో ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టుకుందాం. ఎందుకంటే మనం ఆలు సైజెస్ ఉంటాయి కదా, వాటిని అందులో వేసుకున్నాం అనుకోండి, మనం బజ్జీలు వేసినప్పుడు ఆలు ముక్క కొంచెం ఉప్పు నీటిలో నానుతుంది కదా, తిన్నప్పుడు చప్పగా అనిపించుకుంటూ బాగుంటుంది. ఇగోండి, చిన్న చిన్న సన్నగా కోసుకోవాలి ముక్కల్ని, ఆలు బజ్జీలకు సరిపడగా ఇలాగా. ఇంకా అవి ఆ కిందన పెట్టి కోస్తుంటే రావట్లేదు. నేను ఇలా ట్రై చేస్తున్నాను, ఇంకా సన్నగా వస్తాయేమో అనేసి. సన్నగా వస్తే బజ్జీల్లోనూ అది పచ్చిగా కాకుండా కొంచెం వేగేటట్టు ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇంకా సన్నగా కోసాను. ఇగోండి, నాకు ఒక 10 వరకు వస్తాయి బజ్జీలు. ఇప్పుడు బజ్జీల పిండి ప్రిపేర్ చేసుకుందానండి. బజ్జీలు వేయడానికి బ్యాటర్, అందులో నేను 1 కప్పు శనగపిండి వేసాను, కొంచెం కారం వేసుకున్నాను. కారం ఉండాలి కదా, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఎందుకంటే కలర్ వస్తుంది, బాగుంటుంది. మనం కలర్ అది ఏమి వేయొద్దు, ఫుడ్ కలర్ అదిని. అవి పొంగడానికి కొంచెం సోడా, వంట సోడా. అవి మధ్య మధ్యలో మనకి తిని తరగడానికి వాము కూడా వేసుకుందాం. కొంచెం నలిపి వాము వేసుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని మనం ఇది కలుపుకునేటప్పటికి ఆయిల్ వేడెక్కుతుంది కదా, అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టాను. బజ్జీ పిండి కలిపేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం. మళ్ళీ ఒకేసారి ఎక్కువ పోసి కలిపేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పలచగా అయిపోయింది అనుకోండి, బజ్జీలు రావు. ఇలా కలిపేసుకొని ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు ఇందులో ముంచేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేసేసుకోవడమే. బజ్జీలు అయితే భలే వచ్చాయి. సాయంత్రం మీరు కూడా ఏవైనా గరం గరంగా బజ్జీలు లాంటివి ఏవైనా వేసుకొని తినాలనుకుంటే నేను సలహా ఇస్తాను. ఆలు బజ్జీ భలే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసేసుకోవడమే. పిండి పడింది, మా పాప అంటుంది ఏంటమ్మా అంటుంది. ఆ పిండిని అది ఎండిపోయిందంటే దానికి అంటుపోయి ఉంటుంది, అందుకే నేను తుడిచేస్తున్నాను. దానికి తెలియదు మన బాధ. ఆ స్టవ్ని కడిగి అదంతా శుభ్రం చేయడం ఏంటి అనేసి. అలా ఉంటే మరకలు కట్టేస్తాయని నేను వెంటనే తుడిచేసుకుంటున్నాను. బజ్జీలు అయిపోయినాయి చూసారా. ఎప్పుడైనా బజ్జీలైనా ఏ వంట చేసినా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ తక్కువని కాదు మరీ ఎక్కువని కాదు, మధ్యలో పెట్టుకొని ఏ వంట అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. లోపల ఉడుకుతుంది, బయటది ఉడుకుతుంది. పెద్ద మంట పెట్టేసుకున్నాం అనుకోండి, బయట మారిపోతుంది, లోపల ఉడకదు. చిన్న మంట పెట్టామనుకోండి గంటల కొలది అవుతుంది. అందుకే మధ్యలో పెట్టుకుందాం. నా ఆలు బజ్జీలు అయిపోతున్నాయి. మా వాడు వచ్చేసి ఒకసారి మిరపకాయ బజ్జీ వేయనేసి వంటల్లోకి తెచ్చిన మిరపకాయ తెచ్చి ఇచ్చాడు. అదేంటి చిన్నది వచ్చింది, బల్లిపిల్లలాగా ఉన్నదనేసి నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుంటే సరిపోదు కాదు కదా, అందులో మధ్యలో ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఆహా అలా ఉంటుంది. అందుకనే దానికోసమని ఉల్లిపాయ కోస్తున్నాను, చిన్న చిన్న ముక్కలు. నన్ను ఏదైనా ఉంటుంది కదా పానీపూరి బండి, అక్కడ తీసుకెళ్ళిపోయి ఉల్లిపాయలు కోయమంటే భలే కోసం చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాను. అందులోని కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు బజ్జీల్ని మధ్యలో కట్ చేసి ఇవి ఉల్లిపాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తింటుంటే ఆహా, ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రం వేళ ఇలా బజ్జీలు వేసుకొని తిని ఒక గ్లాస్ టీ తాగితే ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. అదే తెచ్చుకోవచ్చు, షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే మనిషి 2 1 తింటాం. ఇలా ఇంట్లో చేసుకుంటే నచ్చినన్ని తినొచ్చు, కానీ ఎక్కువ తినకూడదు. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చూడండి. మంచి మంచి వంటలు ఉన్నాయి మన ఛానల్లో, చూడట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి. పక్కనున్న బెల్ కూడా ఆన్లో పెట్టుకుంటారు అనుకోండి, మనం పెట్టిన ప్రతి వీడియో వస్తుంది. బాగుంటాయి.
అలాగే పెద్ద పెద్దోళ్ళైనా చిన్న చిన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్కరు ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమంది అన్ని ఛానళ్ళు పెట్టేసుకుంటుండ్రు. పిల్లకి ఒక ఛానల్, తల్లికి ఒక ఛానల్, కొడుకు ఒక ఛానల్, మూడుకు ఒక ఛానల్ అంట. మనం ఒక ఛానల్ చేయడానికి ఇన్ని ఇబ్బందులు పడిపోతాం. వాళ్ళు ఎలాగో నాకు అర్థం అందరూ వాళ్ళే సపోర్ట్ చేస్తారు, మనలో సపోర్ట్ చేయట్లేదు. అన్ని ఉల్లిపాయలు అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నిమ్మకాయ అలా అలా పిండుకొని ఇప్పుడు తినడమే. మా పిల్లలు కూడా వచ్చేసారు నా బజ్జీలు అయ్యేసరికి. అలాగే కొంచెం వీడియో తీయండి అంటే తీస్తున్నారు. ఇగోండి బజ్జీలు రెడీ. ఇగోండి వీడైతే ఫస్ట్ ఉంటాడు టేస్ట్ చూడడానికి. సూపర్ ఉన్నాయి అంటుండు. సూపరు అబ్బా.